జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయెల్ వాళ్ళు రంజాన్ కానుక ఒకటి ఇచ్చారు ఇదేందిరా స్వామి ఈ హమాస్ వాళ్ళకు ఇజ్రాయెల్ వాళ్ళకి అసలే పడదు కదా వీళ్ళు వాళ్ళకి రంజాన్ కానుక ఇచ్చేది అని చెప్పి మీరు ఆలోచించవచ్చు అదేందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఈ హమాస్ పరమ నీచ నికృష్టమైనటువంటి తీవ్రవాద సంస్థల్లో ఇది కూడా ఒకటి ఈ హమాస్ తీవ్రవాదులంతా కూడా రక్తం రుచిమరినటువంటి రాక్షసులు వీళ్ళు మతం చాటున మానవ హోమా సృష్టించేటటువంటి నరరూప రాక్షసులు 2023 అక్టోబర్ 7వ తారీఖున ఈ హమాస్ తీవ్రవాదులు అమాయకులైనటువంటి ఇజ్రాయేలీ పౌరులపైన అతి దారుణంగా దాడి చేసి 1400 మంది ఇజ్రాయేలీ పౌరులను హత్య చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే అంతేకాకుండా 250 మంది ఇజ్రాయేలీ పౌరులను కిడ్నాప్ చేశారు సరే అప్పటి నుంచి ఈ ఇజ్రాయెల్ అదేవిధంగా హమాస్ తీవ్రవాద సంస్థకు మధ్యన తీవ్ర స్థాయిలో యుద్ధం అయితే జరుగుతుంది యుద్ధం అనేది కాదులే కానీ వాళ్ళ మొఖాలు ఓళ్ళు ఏం చేయగలుగుతున్నారు ఇజ్రాయెల్ వాళ్ళ వీళ్ళే సాగుబడి చెవులు మూసిపెట్టేస్తారు ఈ హమాస్ వాళ్ళకి ఇజ్రాయెల్ వాళ్ళు సరే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఈ ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల మధ్యన సయోధ్య అయితే కుదిరింది అయితే హమాస్ బంధించినటువంటి ఇజ్రాయెల్ మరియు అమెరికా పౌరులను విడుదల చేస్తే తాము యుద్ధ విరమణ చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే హామీ ఇచ్చింది ఎవరికి హమాస్కు సరే ఈ ప్రకారంగా ముందు హమాస్ కొంతమందిని అయితే బందీలను విడుదల చేసింది కానీ ఇంకా దాదాపుగా 70 మంది బందీలను విడుదల చేయాల్సి ఉన్నదన్నమాట అయితే ఈ 70 మంది బందీలను విడుదల చేయకుండా హమాస్ ఏం చేసింది వాళ్ళ దగ్గరనే అంటిపెట్టుకున్నారనమాట ఒకవేళ ఈ బందీలను అందరినీ కూడా విడుదల చేసినట్టయితే ఇక ఇజ్రాయెల్ హమాస్ మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేస్తారని చెప్పేసి భయపడిపోయి ఈ హమాస్ తీవ్రవాదులు తమ వద్ద ఉన్నటువంటి బందీలను విడుదల చేయడంలే దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక కొత్త ప్లాన్ వేసింది అదే రంజాన్ తోఫా సరే ఆ రంజాన్ తోఫా ఎట్టుంటుందో చెప్తా ఉండండి రంజాన్ మాసం సందర్భంగా ఈ ముస్లింలందరూ కూడా తప్పనిసరిగా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు అదేవిధంగా చాలామంది ఒక పొద్దులు ఉంటారు ఏది వాళ్ళు డే టైంలో తినరనమాట ఏమే కాబట్టి ఒక ప్రత్యేకమైన ఫుడ్ అయితే తీసుకుంటారనమాట నైట్ టైంలో అలాగే ఈ మైకులన్నీ పెట్టి సర్వసాధారణంగా ఈ ప్రార్థనలన్నీ కూడా చేస్తూ ఉంటారు దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక అదిరిపోయే నిర్ణయం ఒకటి తీసుకుంది అది ఏందయ్యా అంటే ఈ గాజాకు నీళ్ల సరఫరాను బంద్ చేశారు అంటే ఇంకా గాజాకు అయితే నీళ్ళు వదలరనమాట అలాగే ఈ గాజాకు ఫుడ్ అందించడానికి కూడా ఆపేశారు ఇకపోతే ఈ గాజా మొత్తానికి కూడా కంప్లీట్గా పవర్ కట్ చేసేసారనమాట అంటే మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి హమాస్ మీద గాజా మీద యుద్ధం చేసినప్పటికీ ఇజ్రాయెల్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్లకు నీటి సరఫరాను అదేవిధంగా ఆహారాన్ని అదేవిధంగా కరెంట్ను ఇజ్రాయెలే సరఫరా చేస్తా ఉంది కానీ ఇప్పుడు దాన్ని పూర్తిగా కట్ చేశారనమాట తమ బందీలను హమాస్ విడుదల చేసిన దాకా గాజాకు మంచినీళ్లు అలాగే ఫుడ్ అలాగే విద్యుత్ సరఫరా చేసేది లేదని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే తెగే చెప్పేసింది దీంతో ఇప్పుడు గాజాలో ఈ గాజా పౌరులకు అదేవిధంగా హమాస్ తీవ్రవాదులకు మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయంట హమాస్ తీవ్రవాదుల మీద ఈ గాజా ప్రజలు తిరగబడతారు హమాస్ తీవ్రవాదులు ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకొని ఎరగదంతారంట మీ మూలంగానే మాకు ఈ కష్టాలన్నీ కూడా మర్యాదగా మీ దగ్గర ఎవరైతే ఈ ఇజ్రాయెల్ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా అమెరికా సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ బందీలు ఉన్నారో వాళ్ళని మర్యాదగా ఇడిచిపెట్టనంట ఈ గాజా పౌరులు హమాస్ తీవ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్తానంట దీంతో ఇజ్రాయెల్ వేసినటువంటి ఈ ప్లాన్ కరెక్ట్గా అమలవుతుంది ప్రస్తుతం గాజా ప్రజలు హమాస్ తీవ్రవాదులను అసహించుకుంటున్నారు ఇక చేసేది లేక హమాస్ తీవ్రవాదులు తమ వద్ద ఉన్నటువంటి బందీలను విడిచిపెడతారని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే భావిస్తుంది లేదంటే ఈ హమాస్ తీవ్రవాదుల పైన మళ్ళా అయితే యుద్ధం చేయడం మాత్రం ఖాయం ఇదియా రంజాన్ తోఫానా అంటే వాళ్ళ కంప్లీట్గా అన్ని కోత్సారు ఈ రకంలో వాళ్ళు చేసే పని అయితే చేస్తారు ఇది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్